రైట్. ఇక మరో దినపత్రిక విషయానికి వచ్చేస్తే కనుక దాదాపుగా 1 గంట సమయం అంటే దాదాపు మధ్యాహ్నం మనకు ఎక్కడ బ్రేకింగ్స్ చూసుకున్నా కూడా మనకు ఒక విషయము చాలా వైరల్ అవుతున్న క్రమం అయితే కనబడింది. అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే కనుక ఎవరైతే మాజీ అంటే బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పోచారం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సో వారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వారు స్పీకర్గా కూడా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు దగ్గర అంతే ఒక 47 ఏండ్లు ఉన్న ఒక రాజకీయ వ్యక్తిగతమైన అంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ మారడం జరిగింది. అయితే ఆ పార్టీ ఏదో కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అదేందో కానీ దాదాపు ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా మరి ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్న ఈ నాయకులకు మరి ఏమైందో ఏందో తెలియదు కానీ అంటే ఏమంటే కాంగ్రెస్లోకి ఉరుకుతారు. మరి ఇక్కడ సరే ఏదేమైనప్పటికీ మరి ఆ వెళ్ళిన అభ్యర్థులను కూడా చూసుకుంటే కనుక మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వీళ్ళకి ఏమైనా తక్కువ చేసిందంటే లేదు తక్కువ ఏం కాదు, ప్రభుత్వం ఏం చేయాలో అంతకు మించే చేసిందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మరి అసలు ఏమైందని చెప్పేసి కూడా దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాండ్వా ఇక్కడ చూసుకుంటే కనుక మొదట్లో చూసుకుంటే కనుక పార్టీ కండువా కప్పుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఎమ్మెల్యే కాకుండా ఆయన కుమారుడు కూడా కుటుంబం అయింది. శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఆహ్వానించడం? అందరి కాడికి పోతాడు, వద్దా అంటే వద్దంటారు ఎవరైనా పోతూనే ఉంటాడు ఆయన కాడికి. రైతుల సంక్షేమం కోసమే వద్దండి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడదు. గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కడియం శ్రీహరి కూడా దాదాపుగా ఎప్పుడైతే పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా ఒక మంత్రి పదవి, అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక ఎమ్మెల్యే టికెట్ అక్కడ తాటికొండ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజేని కాదని చెప్పేసి కూడా కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు. అయినప్పటికీ కూడా పార్టీ మేలు కోసం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మొన్న ఎంపీ ఏదైతే టైం వచ్చిందో లోక్సభ ఎన్నికల సమయంలో వాళ్ళ కూతురు టికెట్ కోసం బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అదే తరుణంలో శ్రీహరి గారిని కూడా కడియం శ్రీహరిని మీరు ఎందుకు పార్టీ మారారు, పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని అడిగితే ఏం లేదు, పార్టీ బాగు కోసము, పార్టీ అసలు మంచి లేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తలేరు, ప్రజల కోసం నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తున్నానంటే పని చేసేటోడు ఏ పార్టీలో ఉన్నాడు ఏంది కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ మీరు మీ వ్యక్తిగతంగా మీ అవసరాలకు ఇంకో పార్టీకి వెళ్ళింది కాక మళ్ళీ అలా మేము ప్రజల కోసము ప్రజల మేలు కోసం అంటే ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అదేవిధంగా తెలంగాణ ప్రజల వాళ్ళ యొక్క ఆలోచనతో కూడా మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ఇదే విధంగా రైతుల సంక్షేమం కోసం అని చెప్పేసి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలామంది దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మరి ఇది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా మరి ఇవాళ ఈ పార్టీ మారడం పైన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది, అదేవిధంగా అంటే చర్యలు తీసుకోవడం మీన్స్ ఎప్పుడు పార్టీ వదులుకున్నప్పుడు ఎవరు ఏమన్నారని, కానీ ఒకవేళ పార్టీ మరి వీళ్ళకి ఏం చేసింది, మరి వీళ్ళకి ఏం తక్కువైతే ఇవాళ పార్టీ మారాల్సి వచ్చిన అవకాశం ఉంది. మరి వాళ్ళ వీరు అన్నట్టే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సరైన స్థిరత్వం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మరి దానిపైన ముఖ్య నేతలు ఏమంటారనే విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అవుతున్నది. ఇక ఇందులో దినపత్రికలో చూసుకుంటే కనుక మెయిన్ హెడ్డింగ్ అయితే ఇదే ఉన్నది. ఇవాళ కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగతం కేవలం వాళ్ళ కుటుంబం మంచి కోసం అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మారుతుంది తప్ప ఇవాళ ప్రజల కోసము అదే ప్రజల సంక్షేమం కోసం అయితే ఏ విధంగా వాళ్ళు ముందరికి వెళ్తారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఇక మనకు ఈ 2 దినపత్రికలలో ఎక్కడ చూసినా కూడా కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగతమైన అవసరం కోసమే ఇవాళ వెళ్తున్నారు తప్ప మరి ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.